సంబంధం లేదంటాడు. మొత్తం ఊరంతా మునిపోతానికి ఏం సంబంధం లేదంటాడు. పేపర్ లీకేజ్ అయితే కూడా ఆయన తప్పిదం వల్ల దానికి ఏం సంబంధం లేదంటాడు. పేపర్ లీకేజ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యతో కూడా సంబంధం లేదంటాడు. మరి దేంతో సంబంధం? పైసలు సంపుట్లో సంబంధం. సంపడే ఏడు దొరుకుతారు, సంపడే పైసలు దేని పెట్టరు. కేసీఆర్ కుటుంబం ఏడు దొరుకుతారు, గుజుడే సంపడే పైసలు. ఇద్దరే అన్నావు. ఇవాళ ఇంతమంది ఎట్లొచ్చారు? దీని తెర వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం కోసము దీన్ని తొందర ఎవరో చిన్న చిన్న వాళ్ళు అరెస్ట్ చేసి పెద్ద కేసు క్లోజ్ అని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళను మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేస్తున్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నోటీస్ అనుమానం నోటీస్ ఇచ్చినావు. విచారణ పూర్తి కాకముందే నువ్వు వాళ్ళ దొంగ చేతి తాళేసినట్టు వాళ్ళ ఆధ్వర్యంలోనే నువ్వు ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహిస్తావు? చైర్మన్ ఇప్పుడు కదా నమ్ముకున్నాడు మోసం చేసినని. ఆయన చాతగానే ఇంకో నమ్ముకున్నాడు ఆయన. కాబట్టి కొడుకును భర్తలవే, ఫస్ట్ నీ కొడుకును భర్తలవే. ఎవరైతే నష్టపోయారో విద్యార్థులందరూ కూడా ₹1,00,000 పూర్తి చేసేయి. అసలు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు 30 లక్షల మంది జీవితాల్లో యువత జీవితానికి వరకు రావని పట్టించుకోవాను. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. 30 లక్షల మంది నువ్వు ఎక్కడెక్కడో వినిపించుకొని వచ్చానని ఉన్నా బతుకు అని చెప్పుకోవడానికి కళ్ళ చెప్పి నేను రైతు అయింది అప్కా ఇది రైతు బాధవు నేను అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట కుంభముంచే సర్కార్ నీది. దాని గురించి మాత్రం నీ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు మాట్లాడతలేవు? నీ కొడుకుకు సంబంధం ఉంది కాబట్టి మాట్లాడతలేవు. నువ్వు మాట్లాడితే కొడుకు విషయం బయటకు వస్తుంది అని చెప్పి మాట్లాడతలేవు. నీ బిడ్డ లిక్కర్ కేసులో మాట్లాడవు. క్యాబినెట్ ఇసుకపోయి లాస్ట్ కు ప్రభుత్వం తరఫున వాదించాల్సిన ఏజెంట్ కూడా నీ బిడ్డ తరఫున వాదించమని ఢిల్లీ తీసుకుపోతావు. ఇక్కడ 30 లక్షల మంది యువత భవిష్యత్ అంధకారం అయితే దాని గురించి కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టు, దాని గురించి మాట్లాడు. ఒక రాక్షసులుగా వివరిస్తున్నావు. నేను కూడా అన్నా కదా, ముఖ్యమంత్రి పాస్పోర్ట్ బ్రోకర్ కాదు అంటారు. నాన్న తప్పు సంస్కారం అడ్డం వస్తుంది మాకు. ప్రజలంటారు అందరూ లిక్కర్ దొంగతనం చేసేది కేసీఆర్ కుటుంబమే అని అన్నట్టు అంటారండి. ప్రజలు అంటున్నారు కేసీఆర్ ఒకప్పుడు పాస్పోర్ట్ దంద చేసి మొత్తం కుంభం వచ్చాడు. నేను అంటే ఎంఎస్ఆర్ అన్నాడు. మాట్లాడప్పుడు సంస్కారంగా మాట్లాడారు. ఏదో నోరు అంటే డిప్రెషన్ వేరు. ఏంటంటే పేపర్ లీకేజ్ విషయంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ పేపర్ లీకేజ్ విషయంలో కొడుకును కాపాడడం కోసము కేసీఆర్ బెంగాల్ తరహా పాలనను తెలంగాణ రాష్ట్రంలో సాగించే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాన్ బెయిలబుల్ కేసులతో బెదిరించి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ 2 days బ్యాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికి ఆదేశాలు ఇచ్చిండు. మాకు సమాచారం ఉంది. బెంగాల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అనదొక్కినామో అట్లా అటువంటి ఒక నియంత్రణ ఉత్తర కొరియా కిమ్ అట్లా నియంత ఆయన అంతకంటే ఘోరమైన నియంత కొరియా ఉత్తర కొరియా నియంత్ర కిమ్ ఆడ నియంత్రణ సేమ్ ఆయననే, ఆయన వారసుడు. ఆయన బెంగాల్ ధర పాలన కొనసాగించాలని చూస్తున్నాడు. బెంగాల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ మూర్ఖత్వ పదాన్ని, నియంత్రణ ప్రభుత్వాన్ని, ఈ కుటుంబ పాలన అంతరించడానికి దేనికైనా సిద్ధపడి ఇలా ముందుకు వస్తున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నువ్వు నియంత్రణకు వివరిస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్క మా కార్యకర్తలు చెప్తారు, మేము చెప్తాను. తప్పకుండా 100% చెప్తాను. అలా ఏం భయం లేదు. కేవలం
బిడ్డను కాపాడుకోవడం కోసము, కొడుకును కాపాడుకోవడం కోసము కేసీఆర్ కుటుంబం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల యొక్క బతుకు నాశనమైతే కనీసం కేసీఆర్ కుటుంబం మాట్లాడతలేరు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గోడలో ఉన్నారు, మేము ప్రజల గుండెలు ఉన్నాం. మోడీ గారు ప్రజల గుండెలు ఉన్నారు, వాళ్ళు గోడల మీద గట్టిగా ఉంటారు. గాడికే పరిమితం వాళ్ళు. పోలీసులు కూడా ఏం చేస్తున్నారు? మేము నిజాయితీగా వాస్తవ విషయాలను అంటేస్తే ఎవరైతే ప్రింట్ చేస్తారో వాళ్ళ వర్కపోతున్నారు. అంటే సందర్భం ఆ పేద ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పోస్టులు అంటేస్తారు. వాళ్ళు చదువు రాదు, వాళ్ళని పట్టుకొని ఓడుతున్నారు పోలీసులు. మరి మోడీ గారి మీద అంటేస్తే, మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళ పట్టుకపోతే పోలీసులు. వాళ్ళ సిరిసిలో లవ్ జరిగింది. నా విషయంలో అసభ్యంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా దృష్టి మాడబెట్టి వేరే రకంగా అసభ్యంగా మాట్లాడితే పోలీసులు కేసు పెట్టారు. దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ కాంపిటెన్స్ కూడా పోలీసులు పట్టించుకోరు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రం రిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఇదేంటని ప్రశ్నించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడికి పోతే వాళ్ళ కూడా అరెస్ట్ రిమాండ్ చేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడు కోసం జిల్లా రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు ఏ విధంగా కుమ్ము కాస్తున్నారో, ఏ విధంగా దిగజారికి వివరిస్తున్నారో వాటికి నిలువ నిదర్శనమే ఇవి. వాళ్ళు అనుకుంటారు ఈ ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటారు. వాళ్ళు మీరు కింది స్థాయిలో మీరు పోలీసు అధికారులు కింది స్థాయిలో సర్వే రిపోర్ట్ తెప్పించుకోవాలి. ప్రభుత్వం పతనం ప్రారంభమైంది ఆల్రెడీ. ప్రజలు తిరగబడి వస్తున్నాయి ఆల్రెడీ. అందుకే పోలీస్ పాలన మధ్య కేసీఆర్ కుటుంబం ఉన్నామని చెప్పాలని పర్యటన చేస్తున్నారు. రండి, పోలీస్ బందోబస్తు లేకుండా పబ్లిక్ తిరగండి, ప్రజలకి ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు దమ్ముంటే తెలంగాణ మోడల్ ఇస్తారట కదా. ఏమి మోడల్ చేస్తే తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేస్తావా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసినలో చూపెడతావా? ధనిక రాష్ట్రాన్ని అప్ర రాష్ట్రంగా చేసిన చూపెడతావా? ఫస్ట్ నాడు జీతాలు ఇస్తామని చెప్పి చూపెడతావా? దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మోసం చేసిన విషయాన్ని చూపెడతావా? ఎస్టీలకు కూడా ఇస్తాన హామీలు ఇస్తాన విషయాన్ని ఇవ్వకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఉన్న విషయాన్ని మోసం చేసి చెప్తావా? బీసీలో పుట్టగొట్టిన విషయాన్ని మాటలు చూపెడతావా? రోల్ మాటలు చూపెడతావా? నువ్వు రుణమాఫీ ఏ స్థానం చేయలే చూపెడతావా? నువ్వు ఏ ఎగ్జామ్ కూడా నిర్వహించలేని చేతనావస్తున్న విషయాన్ని చూపెడతావా? నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తానే, నిరుద్యోగ వృత్తి ఇస్తానే చూపెడతావా? నువ్వు చెప్పడం ఏంది? వాస్తవం అది. మనం చెప్పడం నువ్వు మొహమాట పడుతున్నావు, డైరెక్ట్ అడుగుతావు, మొహమాట పడుతున్నాడు రాజారెడ్డి గారు. పోటీకి వస్తారు వాళ్ళు, గ్యారంటీ. వాళ్ళిద్దరు కలిసి పోటీ వస్తారు. ఇంకా ఉన్న సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎవరు వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాం. ఈ రజాకారుల రాజ్యాన్ని అంతమొందిస్తాం. ఏమనలేదు దానిలో. ఏ సర్వే చూసినా కూడా అన్ని సర్వే రిపోర్ట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇస్తారు, అధికారం ఇవ్వబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏ సర్వే చూస్తున్నారు? కేసీఆర్ చేసే సర్వే రిపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పడం వల్లనే ఇలా కేసీఆర్ కుటుంబ డిప్రెషన్ పోయి ఇష్టానుసారంగా వాగుతున్నారు, మొరుగుతున్నారు, ఎవరి మీద కసురుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసు సహకారంతో. ధన్యవాదాలు.